పరిచయం. స్వీయ ఫోకస్ యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచించదగిన ప్రశ్న లేదా కథనంతో దృష్టిని ఆకర్షించండి. అంశాన్ని పరిచయం చేయండి. వ్యక్తిగత ఎదుగుదల మరియు శ్రేయస్సు కోసం తనపైనే దృష్టి పెట్టడం ఎందుకు కీలకం? స్వీయ దృష్టిని అర్థం చేసుకోవడం. తనపై దృష్టి పెట్టడం అంటే ఏమిటో నిర్వచించండి. ఆరోగ్యకరమైన స్వీయ దృష్టి మరియు స్వీయ శోషణ మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేయండి. స్వీయ దృష్టి యొక్క ప్రయోజనాలు. స్వీయ దృష్టి ఒకరి బలాలు మరియు బలహీనతల గురించి మరింత స్వీయవగాహన మరియు అవగాహనకు ఎలా దారితీస్తుందో చర్చించండి. పోలిక మరియు అభద్రతను తగ్గించడం ద్వారా ఇది మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును ఎలా మెరుగుపరుస్తుందో వివరించండి. వ్యక్తిగత లక్ష్యాలను సెట్ చేయడం. వ్యక్తిగత విలువలు మరియు ఆకాంక్షల ఆధారంగా వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. లక్ష్య నిర్దేశం మరియు ప్రాధాన్యత కోసం వ్యూహాలను పంచుకోండి. బాహ్య ప్రభావాలను అధిగమించడం. సామాజిక ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావం మరియు తోటివారి అంచనాలు వంటి సాధారణ సవాళ్లను పరిష్కరించండి. బాహ్య పరధ్యానం ఉన్నప్పటికీ దృష్టిని కొనసాగించడానికి చిట్కాలను అందించండి. స్వీయ సంరక్షణ సాధన. శారీరక, భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్యం కోసం స్వీయ సంరక్షణ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. వ్యాయామం, సంపూర్ణత మరియు అభిరుచులు వంటి వివిధ స్వీయ సంరక్షణ వ్యూహాలను చర్చించండి. అంతర్గత బలాన్ని పెంపొందించడం. స్వీయ ప్రతిబింబం మరియు స్వీయ కరుణ ద్వారా స్థితిస్థాపకత మరియు అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రేక్షకుల సభ్యులను ప్రోత్సహించండి. స్వీయ ఫోకస్ ద్వారా అడ్డంకులను అధిగమించడానికి వ్యక్తిగత సంఘటనలు లేదా ఉదాహరణలను పంచుకోండి. అర్థవంతమైన సంబంధాలను నిర్మించడం. స్వీయ దృష్టి మరియు ఆరోగ్యకరమైన సంబంధాల మధ్య సంబంధాన్ని హైలైట్ చేయండి. తనను తాను అర్థం చేసుకోవడం ఇతరులతో మరింత ప్రామాణికమైన కనెక్షన్లకు ఎలా దారితీస్తుందో చర్చించండి. ముగింపు. ముఖ్య అంశాలను పునశ్చరణ చేయండి. వ్యక్తిగత పెరుగుదల మరియు శ్రేయస్సు కోసం స్వీయ దృష్టి యొక్క ప్రాముఖ్యత. ప్రేక్షకులను వారి జీవితాల్లో స్వీయ దృష్టికి ప్రాధాన్యత ఇవ్వమని మరియు స్వీయావిష్కరణ ప్రయాణాన్ని స్వీకరించమని ప్రోత్సహించండి. ముగింపు ప్రకటన. నిరంతర స్వీయ దృష్టి మరియు వృద్ధిని ప్రేరేపించడానికి శక్తివంతమైన కోట్ లేదా చివరి ఆలోచనతో ప్రేక్షకులను వదిలివేయండి. మీ ప్రేక్షకులకు మరియు సందర్భానికి అనుగుణంగా ప్రసంగాన్ని రూపొందించడానికి ప్రతి విభాగాన్ని ఉదంతాలు, గణాంకాలు లేదా అదనపు అంతర్దృష్టులతో విస్తరించడానికి సంకోచించకండి.